హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే నార్మల్‌గా మీరు అడ్వర్టైజ్‌మెంట్ చూస్తుంటారు. ఏమని చూస్తుంటారు? మా దగ్గరకొస్తే హెచ్ఐవి కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది అని చాలామంది అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తుంటారు. ఎవ్వరు నాలెడ్జ్ ఉన్న డాక్టర్ ఇలా ఇవ్వరనమాట. ఎవరు చేస్తారంటే మనకు చాలామంది ఫేక్ డాక్టర్లు, ఫేక్ బాబాలు ఈ మధ్య ఎంసీఏలు చేసి కూడా డాక్టర్లుగా మారి వెల్‌నెస్ కోచ్‌లు చాలామంది ఎక్కువైపోయినారు. సో, వీళ్ళు డైరెక్ట్‌గా ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నారు. వీళ్ళేం జేస్తారంటే, మా దగ్గర ఆ చెట్ల మందుంది, ఈ పుట్ల మందుంది, ఆ మందు వాడితే హెచ్ఐవి కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుందని చాలామంది చెప్తుంటారు. బట్ ఇంతవరకు హెచ్ఐవికి క్యూర్ అనే పదానికి మీనింగ్ లేదు. ఎందుకంటే, ఈ ఒక్క పేషెంట్‌కి గూడా ఇంతవరకి ప్రపంచంలో హెచ్ఐవి క్యూర్ కాలేదు. అది క్యూర్ కాదు గూడా. ఎందుకు కాదు అని మీరు అర్థం జేసుకుంటే, మీరు మోసపోకుండా ఉంటారనమాట. అది ఎందుకు కాదు అని మనము ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఇక్కడ బ్లూ కలర్ ఇది కనిపిస్తుంది జూసారా? ఇదేంటంటే వైరల్ డీఎన్ఏ. హెచ్ఐవి వైరస్ నుంచి ఇక్కడ ఆర్ఎన్ఏ ఉంది. ఇక్కడ పింక్ కలర్‌లో. ఈ ఆర్ఎన్ఏ నుంచి హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ అనే పద్ధతి ద్వారా ఈ డీఎన్ఏ సింథసిస్ చేస్తుందనమాట. ఇది వైరస్ డీఎన్ఏ. ఇది హెచ్ఐవి వైరస్ నుంచి వచ్చిన డీఎన్ఏ. ఇదెక్కడ ఒక్కసారి హెచ్ఐవి వైరస్ గన మీ బాడీలోకి ఎంటర్ అయితే హెచ్ఐవి వైరస్ ఈ విధంగా మారిపోతుందనమాట. దీన్ని డీఎన్ఏ అంటారు. ఈ డీఎన్ఏ నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక మన హ్యూమన్ సెల్స్ ఉంటాయి గదా! మన కణాలుంటాయి గదా! ఆ కణాల లోపలికి పోయి మన డీఎన్ఏతో అతుక్కునేస్తుంది. ఒక్కసారి ఈ వైరస్ డీఎన్ఏ హ్యూమన్ డీఎన్ఏతో అతుక్కునింది అంటే, దాన్ని రివర్స్ చేసే మెడిసిన్ ఇంతవరకు ప్రపంచంలో లేదు. ఓకే. అది చూద్దాం. చూడండి ఎలా పనిచేస్తుందిది. ఇది వైరస్ డీఎన్ఏ. ఈ వైరస్ డీఎన్ఏ అనేది హ్యూమన్ డీఎన్ఏతో ఎలా ఇది కట్ జేసి అతుక్కుంటుంది. ఎలా అతుక్కుంటుందో చూడండి ఒకసారి. చూడండి ఈ డీఎన్ఏ వైరస్ డీఎన్ఏ వచ్చిందా? ఇది హోస్ట్ సెల్‌లోకి ఇది మన సెల్ అన్నమాట. హ్యూమన్ బీయింగ్ యొక్క న్యూక్లియస్. న్యూక్లియస్‌లోకి ఎంటర్ అయితుంది చూడండి. చిన్న హోల్‌లో నుంచి అది లోపలికి పోయింది. లోపలికి పోయిన తర్వాత ఇది గ్రీన్ కలర్ ఉంది చూసారా? అది హ్యూమన్ డీఎన్ఏ. ఇది వైరస్ డీఎన్ఏ. ఈ వైరస్ ఏం చేస్తుంది? ఆ హ్యూమన్ డీఎన్ఏని కట్ చేసి ఆ వైరస్ అదొచ్చి అతుక్కుంటుందన్నమాట. దీన్నేమంటామంటే ఈ పద్ధతిని ఏమంటామంటే మనం ఇంటిగ్రేషన్ అంటాము. ఒక్కసారి వైరల్ డీఎన్ఏ హ్యూమన్ డీఎన్ఏతో ఇంటిగ్రేట్ అయిపోయింది అంటే, దీన్ని రివర్స్ చేసే మెడిసిన్స్ ప్రపంచంలో ఎక్కడా లేవన్నమాట. ఒక్కసారి వైరల్ డీఎన్ఏ, హ్యూమన్ డీఎన్ఏ ఇది హ్యూమన్ డీఎన్ఏ రైట్ గ్రీన్‌ది. ఇది వైరల్ డీఎన్ఏ. ఈ హ్యూమన్ డీఎన్ఏ, వైరల్ డీఎన్ఏ అతుక్కున్నాయంటే దీన్ని రివర్స్ చేసే మెడిసిన్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏమవుతుందంటే మనకిప్పుడున్న మెడిసిన్స్ ద్వారా ఈ ఈ డీఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త వైరస్‌లొస్తాయన్నమాట. ఈ కొత్త వైరస్‌లొచ్చి బాడీ అంతా ఇన్ఫెక్ట్ కాకుండా మనకు మెడిసిన్స్ ఉన్నాయి. రైట్? దీని నుంచి కొత్త వైరస్‌లు రావు. అంటే మీకు బ్లడ్‌లో ఎక్కడ వైరస్ కనపడదు. కానీ ఇది అట్లానే ఉంటుందన్నమాట. దీన్ని చాలామంది ఏం చేస్తారంటే చాలా మెడిసిన్స్ ద్వారా దీని నుంచి కొత్త వైరస్ రాకుండా కాపాడతారు. కాపాడినప్పుడు మళ్ళీ మీకు బ్లడ్ టెస్ట్ తీస్తారు. బ్లడ్ టెస్ట్ తీసినప్పుడు బ్లడ్ టెస్ట్‌లో ఏం కనిపిస్తుంది? వైరస్ 0 కనిపిస్తుంది. రైట్? నో వైరల్ లోడ్ అని కనిపిస్తుంది. వైరల్ లోడ్ 0 ఉన్నంత మాత్రాన ఇది కంప్లీట్‌గా తగ్గిపోయిందని క్యూర్ చేసినట్టు కాదు. ఇది చాలా మందికి తెలియక ఈళ్ళేం చేస్తారంటే మీకు వైరస్ మొత్తం పోయింది. నేను క్యూర్ చేశాను హెచ్ఐవికి అని పెద్ద పెద్ద బోర్డ్‌లు పెడతారు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు పాపము నాకు మొత్తం వైరస్ అంతా ఎళ్ళిపోయింది. నేను హెచ్ఐవి ఫ్రీ అయిపోయినానని మళ్ళీ మందులన్నీ మానేసి చెడు తిరుగులు తిరుగుతారు. తిరిగిన వెంటనే ఏమవుతుంది? ఈ వైరస్ నుంచి ఈ ఈ ఈ డీఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త వైరస్ వచ్చి మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిపోయి అలా చనిపోయిన వాళ్ళని ఈ దొంగ డాక్టర్లు, నాలెడ్జ్ లేని డాక్టర్లు వాళ్ళని మిస్‌గైడ్ చేసి చనిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాను నేను. మీరు ఆ తప్పు చేయకండి. ఒక్కసారి హ్యూమన్ డీఎన్ఏ, వైరల్ డీఎన్ఏ అతుక్కున్నాయంటే అది మళ్ళీ రివర్స్ కాదనమాట. సో, ఎప్పుడు మీరు మెడిసిన్ వాడినంత వరకు దీని నుంచి కొత్త వైరస్ రాదు. ఎప్పుడైతే మెడిసిన్ స్టాప్ చేస్తారో దీని నుంచి మళ్ళీ కొత్త వైరస్ వచ్చి బాడీ అంతా ఇన్ఫెక్ట్ అవుతుందనమాట. చూడండి అయిపోయింది. ఓకే. దీని నుంచి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చూడండి. కొత్త వైరస్ వచ్చిందా ఇది? రైట్? ఒక్కసారి హ్యూమన్ డీఎన్ఏతో అతుక్కునిందంటే ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త వైరస్‌లొస్తూ ఉంటాయన్నమాట. ఈ కొత్త వైరస్‌లు రాకుండా ఆపడానికి మందులున్నాయి. అవెలా మందులున్నాయి? మీరు మందులు వాడేంత వరకు దీని నుంచి కొత్త వైరస్ రాదు. మీరు మందులు స్టాప్ చేస్తే ఈ కొత్త వైరస్ వస్తుందన్నమాట. రైట్? అది చాలా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరన్నా మీకు ప్రపంచంలో మెడిసిన్ వాడొద్దు. మనం ఏఆర్‌టీ ట్రీట్మెంట్ అంటామన్నమాట. యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ అనేది మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు హోమియోపతి తీసుకోండి, ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి. ఏదైనా తీసుకోండి తప్పితే మీరు ఏఆర్‌టీ ట్రీట్మెంట్ మానేసి ఎటువంటి పరిస్థితిలో వేరే వాళ్ళు చెప్పింది నమ్మి మోసపోకండి. ఎందుకంటే హోమియోపతిలో గాని, అలోపతిలో గాని ఏ దాంట్లో అయినా కొత్త వైరస్ రాకుండా కాపాడుతుంది తప్పితే
ఆల్రెడీ ఈ ఇంటిగ్రేట్ అయిపోయిన వైరస్‌ని ఇక్కడి నుంచి తీసి బయటికి పడేసి మిమ్మల్ని హెచ్ఐవి ఫ్రీగా చేసే మందు ఇంతవరకు లేదు. అది చాలా జాగ్రత్తగుండండి. సో, ఎప్పుడు మీరు మోసపోవద్దు.